మరి వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెట్టడం వల్ల దేశానికి 5 లక్షల కోట్ల లాభం ఎలా వస్తుంది సార్? ఇప్పుడు 5 లక్షల కోట్ల లాభం ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు రీసెంట్గా మనకి స్టేట్ ఎలక్షన్స్ జరిగాయి. జరగకముందు నేను కానీ మీరు కూడా వినుంటారు, ఏదైనా ల్యాండ్ కొనడానికో లేదంటే ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయడానికో ఎవరన్నా వచ్చినప్పుడు ఏం చెప్తారు, ఎలక్షన్స్ టైం కదా, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎవరు వస్తారో చూద్దాము, ల్యాండ్ రేట్లు ఇంకా పెరుగుతాయేమో లేదా తగ్గుతుందేమో అని ఒక పాజ్లో కొత్తగా వచ్చే గవర్నమెంట్ ఏదన్నా కొత్త పాలసీలు తీసుకొచ్చినా దాని బేస్డ్గా రేట్లు మారిపోతాయి కదా అని అమ్మే వాళ్ళు అమ్మరు, కొనేవాళ్ళు కొనరు. కొత్త ఇన్వెస్ట్మెంట్లు కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ని చూసి వచ్చినవి మళ్ళీ ఇదే గవర్నమెంట్ వస్తుందా లేదా తెలియనప్పుడు ఇన్వెస్ట్మెంట్లు పెట్టడానికి పెద్ద కంపెనీలు కూడా ఆగుతాయి, ఎలక్షన్ తర్వాత చూసుకుందాంలే. దీనివల్ల ఏమవుతుందంటే ఆగిపోవడం, ఒకటి బయట నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్లు ఆగుతున్నాయి, 2 జనాలు ఖర్చు పెట్టడం ఆగుతుంది, 3 గవర్నమెంట్ ఏదైతే స్పెండ్ చేయడానికి ఫండ్స్ రిలీజ్ చేస్తుందో అది కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల ఆగుతుంది, పాజ్ అవుతుంది. సో వీటన్నిటి వల్ల జరిగే నష్టము ఇప్పుడు అన్ని ఎలక్షన్స్ ఒకేసారి జరగడం వల్ల ఏమవుతుందంటే ఇవన్నీ ఎకానమీలోకి రావడము, ఫండ్స్ యూటిలైజేషన్ అవ్వడము, ఇది జీడిపి గ్రోత్కి దోహదపడుతుంది అని చెప్తున్నారు. ఇంకొకటి బాగా గమనించాల్సింది, లాస్ట్ 2019లో అనుకుంటా ఒకసారి మనకి పేపర్లో డైరెక్ట్ స్టేట్మెంట్స్ కూడా రిలీజ్ చేశారు, దగ్గర 60,000 కోట్లు ఎలక్షన్స్కి ఖర్చు పెట్టారు అని. సో అంటే అఫీషియల్గానే 60,000 కోట్లు ఎలక్షన్ ప్రచారానికి ఖర్చు పెట్టారు అంటే ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు? ఆన్ రికార్డే ఎంత ఉంటే ఆఫ్ రికార్డ్ ఎంత ఉంటుంది? వీటితో పాటు మళ్ళీ సజావుగా జరగడానికి ఎలక్షన్స్ ఎన్ని రకాల సమకూర్చాల్సి ఉంటుంది, సదుపాయాలు కానీ అవన్నీ, వాటికి కూడా ఖర్చు అవుతుంది కదా. సో ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ సేవ్ అయినట్లయితే దగ్గర 5 లక్షల కోట్లు మన ఎకానమీకి మనకి సేవ్ అయ్యి జీడిపిలో పెరుగుతుంది అనేది బీజేపీ వాళ్ళ వాదన అనమాట. బాగుంది కదా సార్, చక్కగా ఎక్కువ రోజులు ప్రజలకు సేవ చేసి తక్కువ రోజులు ఎలక్షన్స్ గురించి ఆలోచించవచ్చు. దీన్ని ఎందుకు సార్ అపోజిషన్ వాళ్ళు అపోజ్ చేస్తున్నారు? ఇంకా అపోజిషన్ పార్టీ కాబట్టి ఏం జరిగినా అపోజ్ చేయాలని రూల్ పెట్టుకుంటున్నట్టున్నారు. అలా ఏం లేదు, ఈ విషయంలో మాత్రం మనం అపోజిషన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే అపోజిషన్ వాళ్ళు అంటున్న పాయింట్స్ కూడా చాలా వ్యాలిడ్. ఇప్పుడు నీకు ఏ ఒపీనియన్ ఉండొచ్చు, నాకేం ఒపీనియన్ ఉండొచ్చు, ఓట్ వేసినప్పుడు ఏ పార్టీ కన్నా వేసి ఉండొచ్చు. కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం వన్ సైడెడ్గా నాకే పార్టీ ఇష్టమో వాళ్ళ వాదన మాత్రమే చూడకుండా ఓపెన్ మైండ్ తోటి నువ్వు ఆలోచిస్తానంటే నేను కొంచెం డీప్గా అసలు వీళ్ళు ఏం చెప్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఇది మంచిది కాదంటున్నారు అనేది చెప్తాను. ఏంటంటే ఇప్పుడు అపోజిషన్ ఏం చెప్తున్నారు, మనకి ఒకేసారి ఎలక్షన్స్ కండక్ట్ చేయాలంటే ఇంత పెద్ద కంట్రీలో, ఇప్పుడు మన కంట్రీ డెమోక్రసీ ఇలా నడుస్తుంది అంటే ఒక ఫెడరల్ సిస్టమ్ నుంచి నడుస్తుంది. అంటే ఏంటి, దేశం అంతా ఒకటే అయినా సెంట్రల్ గవర్నమెంట్ సపరేట్గా పనిచేస్తుంది, స్టేట్స్ అన్నీ కూడా సపరేట్గా పనిచేస్తాయి. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి డెసిషన్స్ వాళ్ళ ఉంటాయి.